Good afternoon, all of you. Today, my topic is disease control systems నుంచి digital control system నుంచి ప్రాబ్లమ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ యూ నో దట్ స్టేట్ ట్రాన్స్మిషన్ మ్యాట్రిక్స్ లో మనకి canonical form అనేది ఇట్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. First one observable canonical form, next second one controllable canonical form, third one Jordan canonical form, fourth one diagonal canonical form. సో ఈ 4 టైప్స్ మన canonical forms ఉన్నాయి. సో మనం ఇక్కడ యూజ్ చేస్తే ఏంటంటే ఏదైతే మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుందో, సో వాట్ ఇస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్. సో ఇక్కడ జెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి సో జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y ఆఫ్ z బై u ఆఫ్ z ఈక్వల్ టు z ప్లస్ 1 బై z స్క్వేర్ ప్లస్ 1.3 z ప్లస్ 0.4 అనే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది మనకి ఇచ్చారు. సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యూజ్ చేసి సో obtain the forms of state space representation forms of controllable and observable canonical form అనేది మనం ఫార్ములాస్ ప్రకారం మనం ఒక స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ మ్యాట్రిక్స్. సో స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ మ్యాట్రిక్స్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ మనకు వచ్చినప్పుడు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకటి స్టేట్ స్పేస్ ఈక్వేషన్, సెకండ్ వన్ వచ్చినప్పటికి అవుట్పుట్ ఈక్వేషన్. సో స్టేట్ స్పేస్ ఈక్వేషన్ వచ్చినప్పుడు మనకి ఫార్ములా వచ్చినప్పటికి x dot of t equal to a into x of t plus b into u of t. This is nothing but state space equation. Next output equation is nothing but y of t equal to c into x of t plus d into u of t. This is nothing but output equation. So ఈ 2 equations formula మనకి observable కి వచ్చినప్పటికి ఓ టైప్ ఆఫ్ ఫార్మ్స్ వస్తుంది. మనకి నెక్స్ట్ కంట్రోలబుల్ కి వచ్చినప్పటికి వన్ టైప్ ఆఫ్ ఫార్మ్స్ వస్తాయి. సో రెండు ఫార్ములాస్ మనం యూజ్ చేసుకుని ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని ఎలా ఆ ఫార్మ్స్ లో రాయగలం, అబ్జర్వబుల్ అండ్ కంట్రోలబుల్. అదే మనకి ఇంకా జోర్డన్ ఉంది, డయాగోనల్ ఉంది. ఫస్ట్ ఈ 2 టైప్స్ ఆఫ్ మనం చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్. సో గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చినప్పుడు మనకి y of z by u of z equal to z plus 1 by x square plus 1.3 z plus 0.4. So already you know that the pulse transfer function. So pulse transfer function వచ్చినప్పుడు మనకి y of z equal by u of z equal to b naught z power n plus b1 z power n minus 1 plus and so on plus bn by z power n plus a1 z power n minus 1 plus and so on plus an. This is the pulse transfer functions in discrete type of state space representations. So you already know that. I will also discuss about classrooms. So if pulse transfer function and given problem ఏదైతే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చారో సో దాంతో మనం కంపేర్ చేసుకుని అబ్జర్వబుల్ అండ్ canonical ఫార్మ్ రాద్దాం. సో దీని ప్రకారం ఇది కంపేర్ చేసుకుంటే సో bn is nothing but ఇక్కడ n వాల్యూ వచ్చినప్పటికి z స్క్వేర్ అనే ఉంది కాబట్టి సో n వాల్యూ ఎంత ఇక్కడ మనకి 2. సో ఇక్కడ వచ్చినప్పటికి z power n. సో z power n is nothing but z square is nothing but n value is the 2. So n value is 2 is nothing but bn is nothing but b2. So b2 equal to 1. Okay, next n value 2 minus 1 is nothing but 1 z power 1. So b1 value is nothing but 1. Okay na, comparing the numerator. So ఇక్కడ మనకి ఏదైతే గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉందో ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అండ్ ఆల్రెడీ యు నో దట్ ద పల్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఈ రెండు మనం కంపేర్ చేస్తే ఏదైతే నోమినేటర్ ఫంక్షన్స్ ఉన్నాయో నోమినేటర్ ఫంక్షన్స్ ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. సో నోమినేటర్ ఫంక్షన్స్ ఇక్కడ కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మనం స్క్వేర్ ఇక్కడ n వాల్యూ వచ్చినప్పుడు డినోమినేటర్ ప్రకారం n ఈక్వల్ టు 2. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ bn ఈక్వల్ టు 2 అయినప్పుడు bn ఈక్వల్ టు 1. సో దట్ ఈస్ నథింగ్ బట్ b2 ఈక్వల్ టు 1. నెక్స్ట్ వన్ z power n minus 1. So you already know that n equal to 2 minus 1 అంటే z power 1 z. సో b1 into z1 అంటే సో ఇక్కడ b1 వాల్యూ ఏమీ లేదు అంటే ఏమీ ఉన్నట్టు ఇక్కడ 1. సో b1 is nothing but 1. సేమ్ ఇప్పుడు కంపేరింగ్ ద డినోమినేటర్ వాల్యూస్ z square plus 1.3 z plus 0.4 నెక్స్ట్ z power n a1 z power minus 1. సో ఆల్రెడీ n వాల్యూ ఎంత మనకి 2 అంటే లాస్ట్ వాల్యూ ఏమవుతుంది మనకి a2. సో a2 వచ్చినప్పుడు ఇక్కడ ఎంత ఉంది మనకి 0.4. నెక్స్ట్ వాల్యూ a1 is nothing but 1.3. Finally z power. So z power n z square n value సరిపోయింది కదా a2 వాల్యూ a1 వాల్యూ. సో ఈ
ఈ వాల్యూస్ యూస్ చేసి మనం కంట్రోలబుల్ కెనానికల్ ఫామ్ అండ్ అబ్జర్వబుల్ కెనానికల్ ఫామ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఆల్రెడీ నోట్ చేసుకున్నారు కదా ఇవి. సో ఏం లేదు, మనం ఇచ్చిన ఫస్ట్ గివెన్ ఫంక్షన్ తీసుకున్నాం. నెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలిసిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్, పల్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, డిస్క్రీట్ టైప్ ఆఫ్ స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ ఆఫ్ పల్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకున్నాం. సో ఆ ఫంక్షన్ తీసుకున్న తర్వాత ఈ టూ ఈక్వేషన్స్ ఏంటంటే మనం కంపేర్ చేసి న్యూమరేటర్స్ కంపేర్ చేసి b0 వాల్యూస్ తీసుకున్నాం అండ్ డినోమినేటర్స్ కంపేర్ చేసి a0 అండ్ a2 వాల్యూస్ తీసుకున్నాం, a2 అండ్ a1 వాల్యూస్ తీసుకున్నాం. సో ఈ వాల్యూస్ యూస్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే యూ ఫార్మ్ ద కంట్రోలబుల్ కెనానికల్ ఫామ్ అనేది ఆర్ అబ్జర్వబుల్ కెనానికల్ ఫామ్ అనేది మనం నోట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంట్రోలబుల్ కెనానికల్ ఫామ్ రిప్రజెంట్ చేసుకుంటే అరెస్ట్ చేస్తున్నాం. సో కంట్రోలబుల్ canonical form. So controllable canonical form discrete type ప్రకారంగా మనకు తెలిసిన ఫార్ములా ఏంటమ్మా? x1 of k plus 1, x2 of k plus 1 and so on exponent k plus 1. This is the state space equation. Okay na? Equal to state matrix 0 1 0 and so on 0 0 0 1 0 and so on 0 and so minus a1 minus a2 or minus a power n. Okay na? So ఇది minus a power n minus 1 కూడా రాసుకోండి. Next minus a power n minus 1 into x of t. S of t is nothing but s1 of k, x2 of k and so on xn of k plus b0 b into u of k. So in controllable canonical form లో 0 0 0 and so on 1 into u of k. Okay na? So this is the controllable. Same e state space representation use చేసుకునే ఫార్ములా ఉంది మనకు already. You know that. Okay na? S of t equal to a into x of t plus b into u of t. So s of t s1 of k plus 1, s2 of k plus n and so on s1 of. Next a is nothing but state matrix. So this is the state matrix of controllable canonical form. Next s of t is nothing but ఏదైతే మనం వేరియబుల్స్ తీసుకున్నామో ఆ వేరియబుల్స్. నెక్స్ట్ b వాల్యూ వచ్చినప్పటికి కంట్రోలబుల్ canonical form లో 0 0 and 1 input 1 into u of t. u of t is the input matrix. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ని కంపేర్ చేసుకుని మనం ఈ ఫామ్ రాస్తే చూడమ్మా. సో యాక్చువల్ మనకి n వాల్యూ ఎంతమ్మా 2. అంటే ఇక్కడ ఓన్లీ ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి మనకి? x1 of k plus 1, x2 of k plus 1 because n value 2 కాబట్టి. ఓకే ఈక్వల్ టు నెక్స్ట్ 0 1 n వాల్యూ 2 కాబట్టి మనకి 2/2 మ్యాట్రిక్స్ అంటే 0 1 మైనస్ a2 మైనస్ a1. ఓకేనా? x1 of k, x2 of k, n value 2 అవడం వల్ల నెక్స్ట్ 0 1 and u of k. This is the controllable canonical form. So already you know that minus a2 value minus a1 value. So submit చేస్తే x1 of k plus 1, x2 of k plus 1 equal to 0 1 minus a2. a2 value ఎంతమ్మా 0.4 minus 0.4 minus a1. a value is nothing but minus 1.3 into x1 of k, x2 of k. 0 1 into u of k. Okay na? This is the state space equation. Okay? So same controllable canonical form use చేసి మనం నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? అవుట్పుట్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? స్టేట్ స్పేస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ కంట్రోలబుల్ canonical form లోనే మనం అవుట్పుట్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అవుట్పుట్ ఈక్వేషన్ వచ్చిన ఫార్ములా ఏంటంటే సో అరెస్ట్ చేస్తున్నామా? ఓకేనా? స్టేట్ స్పేస్ ఈక్వేషన్. నెక్స్ట్ అవుట్పుట్ ఈక్వేషన్ వచ్చినప్పుడు మనకి y of k equal to ఫార్ములా వచ్చినప్పుడు మనకి bn minus an b0 and bn minus 1 minus an minus 1 into b0 and so on b1 a1 b0 into x1 of k, x2 of k and so on xn of k
plus b naught into u of k. This is the output equation of controllable canonical formula. సో ఇక్కడ 1 వాల్యూ వచ్చినప్పటికి ఏంటంటే మనకి 2. సో ఇక్కడ b నాట్ వాల్యూ వచ్చినప్పుడు మనకి ఏంటంటే 0. సో ఇనిషియల్ స్టేట్మెంట్ కి వచ్చినప్పుడు మనకి b నాట్ వాల్యూ 0. సో 0 కన్సిడర్ చేసుకుంటే మనకి ఇప్పుడు bn వాల్యూ ఇస్ నథింగ్ బట్ b2 బికాజ్ n ఈక్వల్ టు 2 కాబట్టి b2. సో b2 వాల్యూ ఆల్రెడీ మన దగ్గర ఎంత ఉంది 1. సో అంటే 1 నెక్స్ట్ మైనస్ an ఎంతమ్మా an is nothing but a2, n equal to 2 kabatti a2 is nothing but 0.4. so 0.4 into b naught value 0. so 0.4 into 0 into anything 0 ante value enta manaki 1. next bn minus 1 ante b2 minus n value 2, b2 minus 1 ante b1 value enta manaki 1. so 1 minus an minus 1 into b naught. so a1 value already మన దగ్గర ఉంది but b naught value ఏంటి 0. so anything 0 into anything 0 కాబట్టి so only 2 2 by 2 matrix కన్సిడర్ చేసుకుంటాం 1 1. so 2 by 2 matrix కాబట్టి s1 of k x2 of k plus b naught value 0 into anything 0. so this is the output equation of controllable canonical form. okay, this is the form. okay na. next observable canonical form. so next form వచ్చినట్టు మనకి observable canonical form. observable so same formula యూస్ చేసి మళ్ళీ observable canonical form యూస్ చేస్తాం. so already you know that observable canonical form. so formulas నోట్ చేద్దాం. సేమ్ ఎలా అయితే మనకి x of t equal to a into x of t plus b into u of k అలాగో సో ఇక్కడ కూడా సేమ్ x1 of k plus 1 into x2 of k plus 1 and so on xn of k plus 1. ఓకే, సో ఇందాక మనకి కంట్రోలబుల్ canonical ఫామ్ లో 0 1 0 0 0 అలా స్టార్ట్ అయ్యింది. సో మనకి ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే అండ్ వాల్యూస్ వచ్చినప్పుడు మనం డినోమినేటర్ ఇక్కడ తీసుకున్నాం లాస్ట్ దాంట్లో -an -1 అండ్ సో ఆన్ -a1 అని ఇక్కడికి ఎంత తీసుకున్నాం. బట్ ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే మనకి రివర్స్ అవుతాయి 0 1 అండ్ సో ఆన్ 0 0 0 అండ్ సో ఆన్ 0 అండ్ సో ఆన్ ఇక్కడ వాల్యూస్ వస్తాయమ్మా -an -1 అండ్ సో ఆన్ -a1. ఓకేనా. సో ఆ రెండాట్లకి మనకి కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. కంట్రోలబుల్ వచ్చినప్పటికి ఈ వాల్యూస్ వచ్చినప్పటికి మనం ఇలా రో ప్రకారంగా తీసుకుంటాం, అదే అబ్జర్వబుల్ కి వచ్చినప్పటికి రో ప్రకారంగా తీసుకుంటాం. రిమైనింగ్ సేమ్ x1 of k x2 of k and so on x1 of k. ఓకేనా. ప్లస్ సో b into u of k. సో ఇక్కడ b వచ్చినప్పటికి u of k వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడ ఈ ఫార్ములా తీసుకున్నాం కదమ్మా, ఇక్కడ అబ్జర్వబుల్ వచ్చినప్పటికి సి వాల్యూ కింద తీసుకున్నాం. దిస్ ఇస్ ద సి వాల్యూ కింద తీసుకున్నాం. బట్ ఇదే ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి బి వాల్యూ అవుతుంది. సో ఇట్స్ ద కాలమ్ మ్యాట్రిక్స్ కింద bn minus an minus 1 into b naught bn minus 1 minus an minus 1 into b naught and so on bn naught minus a1 b naught into u of k. okay, so it is the observable canonical form యొక్క స్టేట్ స్పేస్ ఈక్వేషన్. ఓకేనా. ఇంకా అవుట్పుట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయలేదు, ఫస్ట్ స్టేట్ స్పేస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో సేమ్ దీన్ని యూస్ చేసుకుని మనం మ్యాట్రిక్స్ రాసుకోవాలంటే ఎలా అమ్మా, సో మ్యాట్రిక్స్ రాస్తే మనకి సో మ్యాట్రిక్స్ చూడండి. సో n వాల్యూ 2 కాబట్టి మళ్ళీ సేమ్ వస్తుంది. మనకి ఏమొస్తాయి 2 s1 of k s2 of k plus 1 only 2 values. next equal to 0 1 minus a2 minus a1 minus a2 minus a1. okay, ఎందుకని బికాస్ n వాల్యూ 2 అంటే మైనస్ a2 సరిపోయిందా, మైనస్ an అంటే మైనస్ a2 n వాల్యూ 2 కాబట్టి. నెక్స్ట్ మైనస్ an minus 1 an minus 1 అంటే 2 minus 1 అంటే మైనస్ a1. ఓకేనా. నెక్స్ట్ x1 of k x2 of k. ఓకేనా. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ bn minus an minus 1 into b naught
already tell that b naught value is the 0. 0 into anything 0 అంటే ఇక్కడ వాల్యూస్ ఏం వస్తుంది మనకి bn minus 1. సో bn అంటే ఏంటమ్మా b2 వాల్యూ b1 వాల్యూ into q of k. సో ఆల్రెడీ ఈ వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. సో వాల్యూస్ ని మనం సబ్మిట్ చేస్తే s1 of k plus 1 into x2 of k plus 1 equal to 0 1. So a2 value ఎంతమ్మా a2 is nothing but minus 0.4, a1 value is nothing but 1.3 minus 1.3 x1 of k x2 of k plus b2 value b2 is nothing but 1, b1 is nothing but 1. This is nothing but q of k. This is the state space equation of observable canonical form. So next you find out the output equation of observable canonical form. So output equation లో కూడా మనం observable canonical form find out చేస్తే సో ఇక్కడ వచ్చిన ఫార్ములా ఏంటంటే మనకి y of k equal to 0 1 and x1 of k x2 of k plus b naught into e of k. So b naught value is 0 కాబట్టి ఇంకా output equation is nothing but y of k equal to 0.1, two values కాబట్టి x1 of k x2 of k. This is the output equation of observable canonical form. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చినప్పటికి రెండు ఫైండ్ అవుట్స్ చేసాం. అబ్జర్వబుల్ canonical form నెక్స్ట్ కంట్రోలబుల్ canonical form అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో మనకి ఏదైతే గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏదైతే ఇస్తున్నారో ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుని సో కంపేరింగ్ ద పర్ల్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఆల్రెడీ డిస్క్రీట్ టైమ్ సిస్టమ్ లో స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ లో మనకు మెయిన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంది. సో ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ కంపైజ్ చేసి యు ఫైండ్ అవుట్ ద a1 a2 a3 అండ్ a4 వాల్యూస్. సో ఇక్కడ n ఈక్వల్ టు 2 కాబట్టి a1 a2 మాత్రం ఫైండ్ అవుట్ చేస్తాం. సపోజ్ డినామినేటర్ లో మనకి z⁴ సంథింగ్ వాల్యూస్ ఉంటే సో a ఈక్వల్ టు 4 n ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే a1 a2 a3 a4 వాల్యూస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో టూ ఈక్వేషన్స్ మనం కంపేర్ చేసుకుని కంట్రోలబుల్ canonical form అబ్జర్వబుల్ canonical form అనేవి రెండు ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇలా మనం ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చి or ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చి యూ ఫార్మ్స్ ద కంట్రోలబుల్ స్టేట్ స్పేస్ రిప్రజెంటేషన్ ఆఫ్ కంట్రోలబుల్ ఆర్ అబ్జర్వబుల్ ఆర్ డయాగోనల్ ఆర్ జార్డన్ ఫార్మ్ అంటే మనకి ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో ఆ ఫార్ములా వేసుకుని n వాల్యూ ఎంత ఆ వాల్యూస్ లో సబ్మిట్ చేసుకోవడం అంతే. ఓకేనా. సో రిమైనింగ్ I will tell the next class. Thank you.